హాయ్ అండి. ఇది మాకు రెండో ఫ్రిడ్జ్ గానీ, ఫ్రిడ్జ్‌కి కూడా సర్వీసింగ్‌కి వస్తారనేసి నాకు తెలీదనమాట. ఫస్టు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది. ఆ ఫ్రిడ్జ్‌కి ఎప్పుడు మేము క్లీన్ చేసుకునేవాళ్ళము. ఈ ఫ్రిడ్జ్ కొని కూడా ఇంకా 5 ఇయర్స్ అయిపోయింది. ఫ్రిడ్జ్‌కి అయితే సర్వీసింగ్‌కి అయితే వచ్చారు. సర్వీసింగ్ అంటే ఏదో పైన చూసేసి బాగుందనేసి వెళ్ళిపోతారు. ఫ్రిడ్జ్‌లో సామాన్లన్నీ తీయమన్నారు. లోపల ఏమైనా చూస్తారేమో అనుకున్నాను. ఫ్రిడ్జ్ పైన నుండి ఆ బొమ్మ అవన్నీ తీసేయమన్నారు. ఫ్రిడ్జ్ పైన కూడా చూస్తారేమో అనుకున్నాను. కానీ ఇవన్నీ చూసేసరికి ఇంకేమైందంటే ఫ్రిడ్జ్ ట్రేలు ఇవన్నీ తీసి చక్కగా బయటికి తీసుకొని వచ్చి సబ్బేసి మంచిగా తోమి ఎండలో ఆరబెట్టి బట్టతో అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్ తీసేసి ఫ్రిడ్జ్ అంతా నీట్ గా ఒక మంచి క్లాత్ తో తుడిచిన తర్వాత మళ్ళీ సబ్బు నీళ్ళతో తుడిచి మంచిగా ఫ్రిడ్జ్ అయితే తెల్లగా మళ్ళీ కొత్త ఫ్రిడ్జ్ కొన్నామేమో అని డౌట్ వచ్చేలాగా చేశారనమాట. ఫ్రిడ్జ్ అయితే చూడడానికి అయితే ఇలా ఉండేది. మీకు ఆ తర్వాత అయితే చూపిస్తాను చూడండి. మేము నెల అయింది క్లీన్ ఇలా వస్తారు అని తెలిస్తే అసలు క్లీన్ చేయకపోతుండేమో. ఎప్పుడంటే అప్పుడు ఇలా పిలిపించుకొని ఇలా వీళ్ళతో క్లీన్ చేయించుకుంటే బాగుంటది. ఫ్రిడ్జ్ చూడండి ఎలా తలతల మెరిచిపోతుందో. మనకి వీళ్ళకి తేడా ఏంటంటే మనం ఏంటంటే పైన క్లీన్ చేస్తాం, వీళ్ళు ఏంటంటే లోపల నుండి క్లీన్ చేస్తారు. అంతా అవన్నీ ఇప్పేసి క్లీన్ చేశారు, నీట్ గా చేసేసారు. ఫ్రిడ్జ్ వచ్చేసి చూసారు కదా ఎంత చక్కగా చేసి తల మెరిచిపోతుంది. నాకైతే ఒక నిమిషం అయితే అలా ఆలోచించేసాను అనమాట. ఏంటి మేము కొత్త ఫ్రిడ్జ్ కొన్నామా ఏంటండి. ఫ్రిడ్జ్ లోపలే కాదు ఫ్రిడ్జ్ కూడా పక్కకు జరిపేసి మంచిగా లిక్విడ్ వేసేసి బట్టతో తుడిచిన తర్వాత మళ్ళీ మాప్ తో తుడిచి ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండేది అక్కడ పెట్టేసి. మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ ఇలా క్లీన్ చేయించుకున్నారా? ఫ్రిడ్జ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.